श्री शुभंकर्ये नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आदित्याय च सोमाय मंगलाय बुधाय च कुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। जुलै मासमुलो तुला राशि वाరికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। వీరికి ఈ మాసములో సంపద వృద్ధి చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు। మీరు మంచితనముతో వృత్తి వ్యాపారముల్లో మంచి కీర్తిని పొందుతారు। వ్యాపారం చేసుకునేటువంటి వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది। ప్రయత్నముల్లో మీరు ఏ లోపము లేకపోతే తప్పనిసరిగా విజయం పొందగలుగుతారు। ఇక్కడ తులారాశి వారు ఇతరులను చూసి ఏడవటం మానివేయాలి। ఒకళ్ళు బాగుంటే ఆనందపడాలి తప్ప వాళ్ళు బాగున్నారే అని చెప్పి మనం దుఃఖించకూడదు। ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతారు। సామాజిక మీ యొక్క జీవితము చాలా మెరుగుగా ఉంటుంది। గృహ వాతావరణము కూడా మీకు అనుకూలిస్తూ ఉంటుంది। ఈ జూలై మాసంలో తులారాశి వారికి ఎదుటవారు మిమ్మల్ని చూసి ఓర్వలేక మీ ఎదురుకుండానే మిమ్మల్ని హేళనగా మాట్లాడటము, వెటకారముగా మాట్లాడటం అనేది మీ చెవులతో మీరు వినవచ్చు। అయినప్పటికీ ఓర్పుతో ఉండాలి। తప్పనిసరిగా మీరు అనేక విజయాలను తులారాశి వారు పొందుతారు। ఈ జూలై మాసములో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది। ఆలోచనలతో పని చేయండి, కంగారు పడద్దు। విద్యార్థులు చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి। లేని ఎడల మీకోసమై మీ తల్లిదండ్రులు కోర్టులు పోలీసులు అని చెప్పి దుఃఖితులు అవ్వాలి। అంత్యానికి మీరు కూడా మనోవేదనకి గురవ్వాల్సి వస్తుంది। కాబట్టి క్షణకాల సుఖము కోసమై విద్యార్థులు కానీ ఉద్యోగము చేసుకునేటువంటి స్త్రీలు కానీ ఎటువంటి తప్పుని కూడా చేయవద్దు। ఎందుకంటే కొన్ని సందర్భాలు మన చేతుల్లో ఉండవు। ఆ సందర్భాలు మనని మన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా చాలా ఇబ్బంది పెడతాయి। లౌక్యముగా వ్యవహరించితే మీ పనులు చక్కబెట్టుకోవటం సులభం। లౌక్యం తెలియాలి। అన్నిటికీ ఒకటే మందు ఉండదండి। మోకాలు నొప్పికి తలనొప్పికి ఒకే మందు ఉండదు। తలనొప్పి మందు వేరు, మోకాలు నొప్పి మందు వేరు। కాబట్టి ఈ జాయింట్ పెయిన్స్ అంటారు మోకాలు నొప్పుల్ని। తల బాధకి ఒక రకమైన ట్యాబ్లెట్ ఇస్తారు। అదే నొప్పే కదా అని చెప్పి మోకాల నొప్పికి వచ్చింది కదా అని చెప్పి తలనొప్పి ట్యాబ్లెట్ వేస్తే తగ్గదు। తలనొప్పి వచ్చింది కదా అని చెప్పి మోకాల నొప్పి మందు వేస్తే అసలు తగ్గదు। కాబట్టి దేనికి దానికి మందులు ఉంటాయి, అంటే దేనికి దానికి పరిహారం ఉంటుంది। మనము అన్నిటికీ ఒకటే పరిహారాన్ని ఆలోచించకూడదు। కుటుంబ సభ్యుల ఆరోగ్యము కుదుట పడుతుంది। మొండి బకాయిలు కొంతవరకు వసూలవుతాయి। అంటే తులారాశి వారికి ఎవరైనా ఇవ్వాలి అంటే మీరు వారిని అడుగుతున్నా, తులారాశి వారికి డబ్బు రాకపోయినా అడుగుతున్నారు పాపం తులారాశి వారు। ఎదుటివాడు ఇప్పుడు అన్నాడు, ఏదో వాడు ఇవ్వాల్సిన ఒక 10 రూపాయలలో 2 రూపాయలైనా ఇస్తాడు। విద్యార్థులు కూడా చక్కటి విద్యని చదవటానికి ప్రయత్నం చేయండి। విద్య మీద మీ శ్రద్ధ పెట్టండి। మీ బుద్ధి సక్రమంగా ఉండాలి అంటే కనుక సోమవారము పూట ఆవు నెయ్యి ఒక 100 గ్రాములో 200 గ్రాములో తీసుకుని శివాలయము చుట్టూ 9 ప్రదక్షిణాలను చేసి దీపారాధన నిమిత్తము అర్చకులకు ఇవ్వండి। వారికి చెప్పండి దీపారాధన కోసమై ఆవు నెయ్యి ఇస్తున్నాను అని, అంతే। అక్కడ మీ గోత్రము అక్కర్లేదు, ఏమక్కర్లేదు। భగవంతుడికి తెలుసు ఇది బలానా వ్యక్తి ఇచ్చాడు అని। మీకు బాగుంటుంది। విద్యార్థులకి చక్కటి మేధశక్తిని పొందగలుగుతారు। పిల్లలు లేనటువంటి వాళ్ళు కూడా వివాహమయ్యి సంతానము కలగట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు కూడా
ఇటువంటి పరిహారాన్ని చేయటం ద్వారా చక్కటి సంతానాన్ని పొందగలుగుతారు. జూలై 17 అమావాస్య తరువాత ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. అంటే కొంత వైరం ఉండుంటుంది బంధుమిత్రుల మధ్యన. ఈ యొక్క జూలై అమావాస్య తర్వాత ఫోన్ ద్వారా మాట్లాడటమో, ఎక్కడో కలవటమో, లేకపోతే ఇంకో ద్వారా వారితో పరిచయం ఏర్పడటమో ఉండి కుటుంబ వ్యవహారాల యందు కొంత సఖ్యతని తులారాశి వారు పొందగలుగుతారు. ఈ యొక్క జూలై 3వ వారములో శ్రమ అధికముగా ఉంటుంది తులారాశి వారికి. కృత్య ప్రయాసని కూడా పొందుతారు. కొంత ఆయాసము, అబ్బో ఏంటి ఎంత శ్రమ, చేయలేకపోతున్నా అనుకుంటారు. కానీ చాలా చక్కగా పనులన్నింటినీ కూడా చక్కబెట్టుకుంటారు. ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని సమస్యలని స్త్రీలు. అవి ఎట్లాంటివిరా అంటే కనుక పాపం కక్కలేరు, మింగలేరు. అవి గొంతులో గళములాగా ఇరుక్కుంటుంది. కొన్ని సమస్యలు చెబితే భర్త ఏమనుకుంటాడో, సమాజం ఏమనుకుంటుందో. అంటే అదేదో తప్పుడు అని కాదండి, చిన్న చిన్న వ్యవహారాలే. ఏదో వాడికి 1000 ఇచ్చాను, వీడికి 100 ఇచ్చాను, వాడికి ఈ మాట చెప్పాను, వీడికి ఈ మాట చెప్పలేదు, ఇలాంటివే. ఇవన్నీ భర్తకి చెబితే ఆయన ఏదో తిడతాడని చెప్పి భార్యలు చెప్పరు. లేదు తల్లిదండ్రులకి చెప్తే ఏదో పిల్లని అంటారు అని చెప్పి పిల్లలు చెప్పరు. ధర్మంగా ఉంటే కనుక నష్టమే లేదు, అవేమీ పాపాలు కాదు. అయినప్పటికీ కూడా కొంత మానసిక వేదనకి తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు గురవుతారు. కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఈ 3వ వారంలో ఈ ప్రభావం కూడా స్త్రీల మీద ఉంటుంది. కుటుంబ వ్యవహారాల యందు తల్లిదండ్రులు, పిల్లలు ఒక కన్ను పెట్టుకుని ఉండాలి ఈ పిల్లల్ని. ఎందుకంటే చదువుతున్నారు కానీ మన పిల్లలు మంచివాళ్లే, పక్కనవాడు మంచివాడని ఏముంది. కొంత కనిపెట్టుకుంటూ ఉండండి, ప్రేమతో మాట్లాడండి, విషయాలను తెలుసుకోండి, గసురుకోవద్దు, తిట్టద్దు, కొట్టక్కర్లేదు. పిల్లల్ని ప్రేమగా పలకరించండి, వాళ్ళతో కూర్చోండి కాసేపు. వాళ్ళు వచ్చాక వాళ్ళ ఫోన్ వాళ్ళది, మీ ఫోన్ మీది, వాళ్ళ ల్యాప్టాప్ వాళ్ళది, మీ టీవీ మీది ఉంటే ఎప్పటికీ సఖ్యత ఏర్పడదు. వారు చెప్పాలనుకునేది చెప్పలేరు. కాబట్టి ఏది ఉన్నా సరే పిల్లలు తల్లిదండ్రులకు చెప్పండి, తల్లిదండ్రులు కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అంతే తప్ప ఆవేశపూరితమైనటువంటి మాటలను కానీ నిర్ణయాలను కానీ చేయవద్దు. అలాగే ఇతర విషయాల యందు కొంత ఉద్యోగస్తులు దూరటము, ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు దూరతారు తోటి కొలిగి అని చెప్పి. వాడేమో వీడిని చక్కగా వాడేసుకుని నానా మాటలు అంటాడు. వీడు తట్టుకోలేడు. తులారాశి వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మనోవేదన, అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయ్యో నిన్నటిదాకా నేను మంచి చెప్పానే, వాడు నా మాట వినలేదు, చూసావా ఇప్పుడు మళ్ళీ నన్ను అంటున్నాడని యాదవ శత్రుత్వాలని పెట్టుకుంటాం. ఆ శత్రుత్వాలు మనకు అక్కర్లేదు. ఈ మాసములో తులారాశి వారు ఇష్టదైవ స్మరణ చేయడం చాలా మంచిది. ఇష్టమైనటువంటి దేవుడికి ఆరాధన చేయటం మంచిది. ముఖ్యంగా చెప్పాను కదండి, ఆవు నెయ్యి తీసుకుని 9 మార్లు శివాలయం చుట్టూ ప్రదక్షిణాన్ని చేసి శివాలయంలో అర్చకులకు ఇచ్చి దీపారాధనకి ఆ నెయ్యిని ఉపయోగించమనండి. తద్వారా మీరు ఎంతో గొప్ప విజయాన్ని పొందుతారు. శ్రీ శుభంకరి సేవా సమితి వృద్ధగోశాల నిర్మాణం చేస్తోంది. కుదిరితే మీకు తోచిన విధంగా సహకారం అందించండి. విదేశీ వాస్తవ్యులకి ముఖ్యంగా లౌకికంగా కొన్ని వ్యవహారాలు చెయ్యాలి మీరు, తప్పదు. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది, మడి తడి అన్నీ కలిపేసుకుని బతికేస్తున్నారు. భగవత్పరమైనటువంటి ఆరాధనలు చేయట్లేదు, దానము ధర్మము చేయట్లేదు. ఎక్కడో మీ దేశంలో ఉన్నటువంటి ఆ హెచ్ఎఫ్ ఆవులకి వాటికి కట్టిస్తున్నారు. మన భారతదేశంలో ఇటువంటి వృద్ధగోశాలకి విదేశీయస్తులు మీరు కూడా సహకారం అందిస్తే మంచి నిర్మాణం పూర్తవుతుంది. తద్వారా మీ అందరికీ ఎంతో గొప్ప పుణ్యం, మీతో పాటు మాకు కూడా, నా ద్వారా మీరొక్కరు చేసిన నాకు కూడా కొద్దో గొప్ప పుణ్యం, మనమందరం పుణ్యాత్మలం అవుతాం. అంత్యమునందున శరీరము వదిలేసిన తర్వాత వైతరణి నదిని ఆ గోమాత మనందరినీ కూడా దాటిస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.